నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు G&L లెర్నింగ్ జోన్. ముందుగా నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కష్టపడి చేసిన హార్డ్ వర్క్కి ఇది ఒక పెద్ద రిజల్ట్ అండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్యూచర్కి ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. ఇంకా సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా చెప్పాలి, మీ టైం కూడా వస్తుంది. కీప్ ట్రైయింగ్. ఇప్పుడు అందరికీ ఒక పెద్ద డౌట్ ఉందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, తర్వాత ఏంటి, పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి? ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రాసెస్లో ఎక్కడ ఉన్నామో చూద్దాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యింది. సో అంటే మన సెలెక్షన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ స్టెప్ ఒకటే ఉంది, పోస్టింగ్ ఆర్డర్స్. సింపుల్గా చెప్పాలంటే మీ జాబు స్టార్ట్ అవ్వడానికి ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి? జనరల్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 15 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది. అది ఫాస్ట్ ప్రాసెస్లో ఉంటే. అది నెక్స్ట్ వచ్చేసరికి 30 నుండి 45 రోజులు నార్మల్ ప్రాసెస్లో జరుగుతుందండి. మ్యాక్సిమం 45 రోజుల నుండి 65 రోజులు పడుతుందండి. ఎందుకు అంటే వేకెన్సీస్ ఫైనలైజ్ చేయాలి, జోన్ అలాట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ అప్రూవల్ రావాలి. సో కాబట్టి 1 వీక్లో వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మోస్ట్లీ 1 మంత్ లోపల వస్తాయని స్ట్రాంగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో టెన్షన్ అనేది పడకండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, డైరెక్ట్గా పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయా లేదా వెబ్ ఆప్షన్ పెడతారా అని ఒక డౌట్ ఉందండి. ఇంతకుముందు మనకి MHSRB రిక్రూట్మెంట్ అనేది జరిగిందండి. ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి పోస్టింగ్ జరిగింది. వాళ్ళ ప్రాసెస్ అయితే ఫస్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టాడు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ పెట్టి, వెబ్ కౌన్సిలింగ్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత, వెబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ అనేది రిలీజ్ చేశారండి. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మీ ర్యాంకు, కేటగిరీ, ప్రిఫరెన్స్ బేసిస్ చేసి డిపార్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా అలాట్మెంట్ అనేది చేస్తారు. మీ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్లో అలాట్ అనేది అవుతుందండి. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, జిరాక్స్ కాపీస్ ప్రిపేర్ చేసుకోండి, మెడికల్ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆర్డర్ వచ్చిన వెంటనే జాయిన్ అనేది అవ్వాలండి, డిలే చేయకండి. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా దగ్గర స్టేజ్కి వచ్చారు. మీ డ్రీమ్ జాబ్ ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్నట్లే. ఇంకా కొన్ని రోజులు పేషెన్సీ మెయింటైన్ చేయండి. మీ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మీ ర్యాంకు, కేటగిరీ కామెంట్లో పెట్టండి. మీకు ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.